హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. వ్లాగ్ ఏంటంటే మనం వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకు ఏంటన్నది వీడియో చూసేయండి, మీకే అర్థమైపోద్ది. మరి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి మరి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మళ్ళీ మనం తుని స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. తుని స్టేషన్లో ఎందుకు ఉన్నామంటే, ఇప్పుడు ముందైతే నేను అమ్మకు బాగోలేదని చెప్పేసి వెళ్ళాను కదా వైజాగ్ అయితే. ఇప్పుడు మనతో వచ్చిన అమ్మమ్మ మీరు ఎలాగ చూసే ఉంటారో, మన ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారో. ఇప్పుడు అమ్మమ్మకు బాగోలేదనమాట. ఏమైందంటే ఇప్పుడు నిన్న అనమాట అమ్మమ్మ ఉదయం లెగిసిన తర్వాత సడన్గా ఇంకా స్పృహ తప్పి పడిపోయిందనమాట ఒకసారిగా. ఏమైందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే, హాస్పిటల్ దగ్గర అంటే పాండరంగి తీసుకొచ్చాం. తుని పాండరంగి తెలుసు కదా, తుని పాండరంగి తీసుకొస్తే మొత్తం అన్ని స్కాన్ చేశారు. బ్రెయిన్ హెడ్ కూడా స్కాన్ చేస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చిందంట. అది చిన్న మెదడు ఉంటుంది కదా, చిన్న మెదడులోంచి లైట్గా బ్లడ్ అయితే లీక్ అవ్వడం గట్టా జరుగుతుందనట. మొన్నటి వరకు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంది, మనిషి అయితే చాలా బాగుందనమాట. ఒక్కసారిగా నిన్న మార్నింగ్ అనమాట, నిన్న మార్నింగ్ 6కో 7కో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా మనిషి అంతా ఇంక పడిపోయింది అనమాట. ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళని గుర్తుపడుతుంది కానీ మాట్లాడడం కూడా అంత నెత్తిగా మాట్లాడడం, సరిగ్గా నించుకుపోవడం, ఇంకా ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట సడన్గా. మరి ఇప్పుడైతే ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. గరీబ్కి అయితే తీసుకున్నాం. ఇప్పుడే కాకినాడ వెళ్ళిందనమాట. అది గరీబ్ కూడా దగ్గరికి గంట లేట్ అనమాట. ఇప్పుడే 6:15 ఎంత అయింది, 6:30 ఎంత అవుతుంది. ఇప్పుడు అది ఏంటంటే కాకినాడ పోర్ట్ అయితే వెళ్ళిందనమాట. మరి గరీబ్ కోసం అయితే చూస్తున్నాం. తర్వాత విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా మన అంటే మనుషులతో మాట్లాడడం కానీ ఇవేమీ లేవన్నమాట. ఇంకా ఇప్పుడు కూడా అక్కడ టెస్ట్లు అనేవి జరుగుతున్నాయి, ఐసీయూలో కూడా పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఎటువంటి రియాక్షన్ కూడా లేదంట. వెళ్ళి చూద్దాం ఏటన్నది, ఓకేనా. ఈ నెల అంతా ఏటో కానీ హాస్పిటల్ చుట్టూ తిరగడమే ఎక్కువైపోయింది. అసలు విషయం ఏంటంటే మా ముసలిది ఎక్కువగా అలిగిది అనమాట. అలగడం, తినకపోవడం, ఇంకా దాని మీద ఆ బీపీ డౌన్ అయిపోవడం, అయిపోవడం. ముసలివాళ్ళు అనేది అలుగు అనేది ఉండకూడదు అనమాట. మెయిన్గా అలుగు అనేది ఉండకూడదు. తినకుండా అది పక్కన పెట్టడం అటువంటిది అస్సలు ఉండకూడదు. ఏది దొరికితే తినాలన్నమాట ముసలివాళ్ళు. మీకే చెప్తున్నాను, మేము చిన్నవాడిని అయ్యి ఉండొచ్చు కానీ తినండి, తినేసిన తర్వాత అలగండి, ఓకేనా. లేదు నేను తినకుంటే ఇలాగే ఉంటానంటే మాత్రం ఇలాంటివి వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6:40 అవుతుంది అనమాట. ఇప్పటికీ ఎటువంటి ట్రైన్ కూడా రాలేదనమాట. గరీబ్ బాగా లేటు, 5:30కి రావాల్సిన ట్రైన్ ఇంకా ఇప్పుడు కూడా రాలే.
బ్యాంక్ హాస్పిటల్కి అయితే వచ్చాం అనమాట. చూడండి. మన ప్లేస్ అయితే ఇదనమాట. ఎలా సెటిల్ అయిపోవాల్సిందే. వాళ్ళు పిలిచినప్పుడు మాత్రమే మనం వెళ్ళి ఆ పని చూసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళ దగ్గర కూర్చోడానికి అయితే మాత్రం అవదనమాట. అది చూసారు కదా. ఇప్పుడైతే మనం బయటకు వచ్చానమాట. నేనైతే ఎందుకు వచ్చానంటే మార్నింగ్ నుంచి ఇంకా ట్రైన్లో అయితే జర్నీ చేయడం ఏం తినలేదనమాట. టిఫిన్ కూడా చేయలేదు. ఏమైనా తినొద్దాం అని చెప్పేసి బయటకు అయితే వచ్చాను. లాస్ట్కి అయితే మరి ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే మాట్లాడలేదన్నమాట. ఎవరితో మాట్లాడలేదు. చూడడం అయితే చూస్తుంది కానీ మాట్లాడడానికి లేదు. నెక్స్ట్ ఏంటంటే ఒక 5 days అబ్జర్వేషన్లో పెట్టాలంట. డాక్టర్ అయితే చెప్తున్నారు. ఒక 5 days అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత ఏంటన్నది చెప్తారంట. ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, దాని ద్వారా కొంచెం రికవర్ అయితే అవ్వచ్చు. మరి అవిన తర్వాత నార్మల్గా ఉంటే మరి పర్లేదు, లేకపోతే మాత్రం ఉంచాల తప్పదనమాట. ఇంకా ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకా ముసలి వాళ్ళందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే ఈ అలగడాలు గిలగడాలు అయితే మానేయండి. లేకపోతే నిజం చెప్తున్నాను టపా గడేస్తారు. అంతలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కేసులు అయితే అంతలా ఆ విధంగా వస్తున్నాయన్నమాట. ఈ అలగడం గట్ట ఉండకూడదు. తినేసి హాయిగా ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటూ అదే అలా ఉంటే చాలు మీరు. ఓకేనా? దాన్ని బట్టి అలగడం మానేయండి. ముసలోళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు కూడా, పిల్లలు మీరు కూడా చెప్తున్నాను. నేనైతే అలగను. అంటే నా విషయం వరకు వస్తే మాత్రం అలగడం ఉండదు. ఫుల్గా తినేస్తాను. ఫుల్గా తినేసి ఆ తర్వాత ఏదో మళ్ళీ ఆలోచించడం అంతవరకే. కానీ తినేసిన తర్వాత ఏదన్నా చేయండి. తినేసి అలగండి. ఓకేనా? ఏం పెట్టలేదు అన్నట్టుగా అలగండి. అదనమాట వీడియో అయితే వచ్చేసి. ఇప్పుడైతే మరి టిఫిన్కి అయితే వెళ్ళాలి. చాలా ఆకలేస్తుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్.